నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. పవన్ కళ్యాణ్ కి పిఠాపురం కంటే ఇప్పటం అంటే స్పెషల్ గా చూస్తూ ఉంటారా? ఎందుకు ఇప్పటాన్ని అంత ఫేమస్ గా పవన్ కళ్యాణ్ తీసుకోవడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 2022 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం కోసం ఇప్పటం అనేటువంటి ఒక చిన్న గ్రామం, ఒక మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి సంబంధించినటువంటి అంశం. కానీ అక్కడ భారీ బహిరంగ సభ పెట్టాలి అనేటువంటి ఆలోచన. కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అంగీకరించినటువంటి పరిస్థితి కనబడింది. ఇలాంటి నేపథ్యంలో ఆ ఇప్పటం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆల్మోస్ట్ 14 ఎకరాల భూమిని సభ నిర్వహణ కోసం ఇవ్వడం జరిగింది. ఈ 14 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి ఇప్పటం గ్రామానికి అభివృద్ధి కోసం దాదాపు 50 లక్షల రూపాయలు అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలోనే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పటం గ్రామం చరిత్రలో అప్పుడు ఇప్పుడు జనసేనకి ఎప్పుడు కూడా చరిత్ర పుటల్లో అలా ఒకటి తలుక్కుమని మెరిసేటువంటి ఒక తారలాగా మిగిలిపోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు ఇప్పటాన్ని అంత స్పెషల్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఈ 14 ఎకరాలు ఏదైతే ఉన్నాయో, 14 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశం, సో ఇక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించుకోవాలి అనేటువంటిది మాత్రం జనసేన పార్టీ కీలకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ గ్రామం మీద పూర్తి స్థాయిలో ఎలర్ట్ ను ప్రకటించడం జరిగింది. సాధారణంగా గ్రామ పంచాయతీలు అంటే ఏ విధంగా ఉంటాయి? చిన్న చిన్న ఇరుకు రోడ్లు, సాధారణమైనటువంటి రోడ్లు, లేదా మండల పరిషత్ లేదా జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి సాధారణ రహదారులు మాత్రమే ఉంటాయి. కానీ ఆ చిన్న గ్రామంలో 100 అడుగుల వెడల్పు ఉండేటువంటి ఒక భారీ రోడ్లను నిర్మించాలి అనేది మాత్రం వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అట్ ద సేమ్ టైం ఆ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి జనసేన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లను కూల్చేశారు, ప్రహరీ గోడలను కూల్చేశారు. సో ఇలాంటి చర్యలతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీకి ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి ఘటన ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మారింది. అనంతరం ఈ విషయం తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. నవంబర్ 5వ తేదీనే ఇప్పటం గ్రామాన్ని కూడా ఆయన సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఒక్కొక్క బాధిత కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్ళినటువంటి సమయంలో ఇప్పుడు కలిసినటువంటి ఒక వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో, నాగేశ్వరమ్మ అనేటువంటి వృద్ధురాలు, ఆమె చేతులు పట్టుకొని పవన్ కళ్యాణ్వి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అనేటువంటిది తీవ్రంగా భావోద్వేగానికి గురవ్వడం జరిగింది. అంటే ఒక రకంగా చలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్, నువ్వు కూడా నా కుమారుడు లాంటి వాడివే అని చెప్పినటువంటి మాట విని సో పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తమ పార్టీ సభ నిర్వహణ కోసం ఒక గ్రామంలో నష్టపోయినటువంటి వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగినటువంటి ఘటన, అప్పుడు పోలీసులు అడ్డుకోవడం. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే పిక్ లో చూస్తున్నామో, కార్ టాప్ ఎక్కేసి పూర్తి స్థాయిలో కార్యకర్తలతో ఒక భారీగా ర్యాలీగా వెళ్ళినటువంటి వైనం, ఇది కదా రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మారిపోయింది. సో గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటం గ్రామానికి వస్తాను అనేది మాత్రం పవన్ కళ్యాణ్ అప్పుడులో ఇచ్చినటువంటి మాట. ఈ మేరకు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళడం జరిగింది. సో గ్రామానికి వెళ్ళి పవన్ పర్యటనలో మాత్రం పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నేతలు, మరి ముఖ్యంగా ఎవరైతే వృద్ధురాలు నాగేశ్వరం ఉందో ఆమెని కలవడం జరిగింది. గతంలో పార్టీ అధ్యక్షుడిగా కలిశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతని కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గ్రామానికి వెళ్ళడం మాత్రం అందరినీ చాలా వరకు కూడా అంటే స్వాగతించేటువంటి రీతిలో కనబడుతుంది. మరి ముఖ్యంగా నాగేశ్వరమ్మకి సంబంధించినటువంటి అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి దశను తిరిపినటువంటి అంశం. అంటే ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ఈ రోజు జన సైనికులు, అభిమానులు భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. అసలు గతంలో ఏమైంది అనేటువంటి అంశం కూడా ఒకసారి మనం చెప్పుకున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో పవన్ కళ్యాణ్ వెహికల్ ని ఆపేయడం, సో దీని ద్వారా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం. 2025 నవంబర్ 5వ తేదీన జరిగినటువంటి ఈ పిక్ లో కనబడుతున్నటువంటి అంశం ఏదైతే కారు టాప్ పైకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ పర్యటన చేసినటువంటి వైనం, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, ఈ మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి జనసేన పార్టీకి ఆదరణ పెరగడానికి కూడా కీలకంగా కారణమైంది. నిజంగా అప్పటి ప్రభుత్వం ఇది అడ్డుకోకపోయి ఉంటే సో చరిత్రలో మరో రకంగా ఉండేదేమో. ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి ఏదైతే కూల్చివేతలు, ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి ఏదైతే సభను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన, ఈ మొత్తం కూడా ఒక కీలకమైనటువంటి దశగా జనసేనకి మిగిలితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కలవడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి తీరులో పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం కూడా సేమ్ అలాంటి పరిస్థితులే. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పనుకొని కాలు మీద కాలు వేసుకొని పోలీసు నేతలతో మాట్లాడినటువంటి తీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అనేటువంటి అంశం ఈ మొత్తం కూడా హైలైట్ అయింది. అంటే ఈ 2 సంఘటనలు చాలు
కూటమి ప్రభుత్వం బలపడడానికి మరి ముఖ్యంగా అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఇష్యూ ఇలాంటిదే కనబడుతుంది. సో అప్పట్లో మాత్రం రహదారుల విస్తరణకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. ఇడుపులపాయలో తాము హైవే వేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ విస్తరణ కావాలా అని ఆయన మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి బుద్ధి ఉందా, తామేమైనా గూండాలమా అని మండిపడినటువంటి సందర్భం కూడా కీలకంగా మారింది. ఇప్పటం పర్యటనకు సంబంధించి అత్యాచారాలు చేసినటువంటి వారిని పోలీసులు వదిలేస్తున్నారు, కానీ సో కూల్చివేస్తున్నటువంటి వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు అనేటువంటి అంశం, దోపిడీ చేసే వారికి అండగా ఉంటున్నారు, రాష్ట్రంలో రౌడీ ఈజేం ఉంది అనేటువంటిది తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మాటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కొంతవరకు చిరస్థాయిగా నిలిపోయి జనాదరణ పొందడానికి జనసేన పార్టీకి కీలకంగా కారణంగా మారుతుంది. అంటే పోలీసులను ఏమీ అనవద్దని, అలా విధంగా చేతులు కట్టుకొని ముందుకు నడవాలని కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి వైనం కూడా అప్పట్లో కొంతవరకు దుమారం లేపింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసేటువంటి పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు అనేది మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. కాబట్టి పరామర్శకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి అడ్డంకులు, లేదా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకి రావడం, అక్కడి నుంచి ఇప్పటంకి వెళ్ళడం, ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు పోలీసులు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నటువంటి తీరు, సో ఈ మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భం, అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందని పోలీసులు వారించినటువంటి సందర్భం, గత్యంతరం లేని సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించేందుకు అనుమతించినటువంటి పరిస్థితి, సో వాహనం పైన కూర్చొని పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి తీరు, సో ఈ మొత్తం కూడా ఆ గ్రామంలో డ్యామేజ్ అయినటువంటి ఏదైతే బాధితుల ఇల్లున్నాయో, సో బాధితులు ఉన్నారో వారిని పరామర్శించినటువంటి వైనం, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చినటువంటి పరిస్థితి, ఈ మొత్తం రాష్ట్ర చరిత్రలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కలవడానికి, మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారిపోయింది. ఎట్టకేలకు మళ్ళీ డిప్యూటీ సీఎం ఇప్పటంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నాగేశ్వరమ్మను పరామర్శించారు. సో ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయింది, జనసేన కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ మొత్తం ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఒక నాయకుడు అనేటువంటి వారు తన చరిత్రలో ఒకసారి ఇచ్చినటువంటి మాటను మరొకసారి నిలబెట్టుకోవడానికి వచ్చారు. సో నాగేశ్వరమ్మ గతంలో నేను మళ్ళీ వస్తానన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్ళలేకపోయినటువంటి సందర్భం, కానీ ఇప్పటం గ్రామాభివృద్ధికి, మరి ముఖ్యంగా ఇప్పటం ప్రజలకి చేదోడు వాదోడుగా నిలుస్తూ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చాటుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడింది. తన ఉదారతతో ముందుకు అడుగు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన మీద మీరేమనుకుంటున్నారు? సో పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన మీద మీ కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.